ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడి చేసింది. హర్ముజ్ లో నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పై అమెరికా విరుచుకుపడింది. ఇరాన్ సైనిక స్థావరాల లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. అమెరికా వైమానిక దాడుల్లో ఇరానీయులు 35 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశాడు. ఇరాన్ మర్యాదగా ప్రవర్తిస్తే మంచిదని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, సో అమెరికా తాజా దాడులు చాలా తీవ్రమైనటువంటి దాడులు చేశారు. దాదాపు 12 ప్రాంతాల్లో జరిగినటువంటి భారీ దాడుల్లో ముఖ్యంగా ఇరాన్ యొక్క ఆయుధాగారాలు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అణు విద్యుత్ కేంద్రాలకు సమీపంలో జరిగినటువంటి తీవ్రమైనటువంటి దాడుల్లో దాదాపు 35 మంది పైన దాదాపు ఇరానియన్స్ మరణించారు. వాళ్ళలో ఎంతమంది సివిలియన్స్ ఉన్నారు, లేకపోతే ఎంతమంది ఆర్మీ పీపుల్ ఉన్నారు, ఎంతమంది ఐఆర్సీసీ వాళ్ళు ఉన్నారు అవన్నీ ఇంకా తెలియదు. కానీ మొత్తానికి చాలా తీవ్రమైనటువంటి దాడులు చేశారు. మరోసారి తీవ్రంగా హెచ్చరించారు కూడా. ఖచ్చితంగా ఈ వారం వరకు చూస్తాము, నెక్స్ట్ వారంలో మరింత భయంకరంగా ఉంటుంది మా యొక్క దాడి, తీవ్రంగా ఉంటుంది అని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓ వంక హర్ముజ్ విషయంలో జరుగుతున్నటువంటి దిగ్బంధనం వ్యవహారం తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికా తన ముందు చేసినటువంటి ప్రపోజల్ ని వెనక్కి తీసుకున్నటువంటి విషయం విదితమై 20% ట్యాక్స్ మాకు కట్టండి, మేము ఖచ్చితంగా మీ ఓర్లన్నింటి కూడా ఇబ్బంది లేకుండా మేము చూస్తామని చెప్పి ట్రంప్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకున్నారు. మరోవైపు ఇరాన్ మేము అంతకంటే చాలా తక్కువ ఫీజు మేము వసూలు చేస్తున్నాము, మీరు అమెరికా వైపు వెళ్ళకండి అని చెప్పి ఇరాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆ తర్వాత తలెత్తినటువంటి పరిణామాలు వీటన్నిటి దృష్ట్యా ట్రంప్ తన యొక్క వ్యాఖ్యని వెనక్కి తీసుకున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాను ఇష్యూ మరింతగా ఫ్లేరప్ అవుతోంది. ఏదో చివరి వరకు తెలుసుకునేటటువంటి పరిస్థితి దిశగా వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అనేటటువంటి భయం కూడా చాలా మందిలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇవాళ జరిగినటువంటి ఈ దాడులు మాత్రం చాలా తీవ్రమైనటువంటి దాడులుగా వీటిని పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్ గా ఇంకా మా దాడులను ఇంటెన్సిఫై చేస్తాం, ఇంకా తీవ్రమైనటువంటి దాడులు చేస్తాం, మీ పరిధిలో మీరు ఉండండి, మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి, మేము ఇప్పటికే మీకు చాలా అవకాశాలు ఇచ్చాం, చాలా గౌరవాన్ని ఇచ్చాం, దాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోవట్లేదు అని చెప్పి ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అందువల్ల యుద్ధం మరింత ఇంటెన్సిఫై అయ్యే అవకాశమే తీవ్రంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్.